కృష్ణా జిల్లా వియ్యూరులో శ్రీవిద్య అనే అమ్మాయి సూసైడ్ అందరినీ కలిచివేస్తోందని చెప్పొచ్చు. అయితే వరకట్న వేధింపుల కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఆమె తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా భర్తే కారకుడు అని కూడా చెప్తూ ఉన్నారు. ఓవైపు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకునే ముందు కూడా ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో అనేకమైనటువంటి కీలక విషయాలు అందులో కూడా ఆ అమ్మాయి రాసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. శ్రీవిద్య ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఉంది. ఆమెకి జస్ట్ 23 years మాత్రమే. ఈ 23 ఏళ్లలో ఆ అమ్మాయికి ముందుగానే పెళ్లి చేయడం అయితే జరిగింది. 4 నెలల క్రిందటే ₹1 కోటి పాటు అంటే ఇల్లు కూడా కట్టించారు. ఒకవైపు కట్నం కింద 20 లక్షల దాకా డబ్బు, నగదు, బంగారాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వరకట్న వేధింపులతో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం వెనకాల అయితే కనుక చాలా ఇదిగా మారిందని చెప్పొచ్చు. నిజంగా అయితే ఆ అమ్మాయి సొంత ఊరు అనేటువంటి అంటే పుట్టిల్లు మొవ్వలో ఉంటుంది. ఇక్కడ కొండవనం అనే ఊరు దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం మనం. ఆమె నివాసం దగ్గర అయితే ఉన్నాము. పంచనామా తర్వాత ఏదైతే పోస్ట్ మార్టం తర్వాత అమ్మాయి మృతదేహాన్ని మొవ్వకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళ నాన్నగారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు అమ్మాయికి పెళ్లి చేసే ముందు ఎలాంటి డిస్కషన్లు జరిగేవి, ఈ 4 నెలల్లో కూడా అమ్మాయి ఎలాంటి విషయాలను చెప్పడానికి ప్రయత్నించిందనే విషయాలను అయితే కనుక వాళ్ళ నాన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అమ్మాయి సూసైడ్ వెనకాల కారణం ఏంటి? ఓన్లీ వరకట్న వేధింపుల, అందులో అమ్మాయి రాసినట్టుగా కూడా భర్త వేధింపులే కారణమా? అసలు ఏం జరిగింది? అసలు ఈ 4 నెలల్లో మీకు ఎప్పుడైనా కాల్ చేసిందా? చేసిందండి. 4 నెలల్లో ఒకటి ఏమందంటే ఇప్పుడు అలా ఆయన తాగిచ్చి కొడుతున్నాడని చెప్పింది. ఇప్పుడు లాస్ట్ మంత్ 4వ తారీఖున కొడుతున్నాడంటే నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరిని పిలిపించాడు, కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఉయ్యూరు ఎస్ఐకి, టౌన్ ఎస్ఐకి ఫోన్ చేశా. ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి నేను తాగనండి అని కాళ్ళు పట్టుకున్న తర్వాత సర్లే అని ఇక సరే ఒకళ్ళే ఉంటారులే అని చెప్పి సర్లే సర్దుకుపోతారులే అని అక్కడ వస్తే పెళ్ళైన 1 monthకేనా? పెళ్ళైన తర్వాత రెండో నెలలో జరిగింది. సర్లే వాళ్ళే కలిసి ఉంటారులే అనుకున్నా. తర్వాత ఇక కంటిన్యూగా తాగొచ్చి కొడుతున్నాడంటే ఎందుకు కొడుతున్నాడు ఏంటనేది నాతో చెప్పలే, పుస్తకంలో రాసుకుంది ఆవిడ. అమ్మాయి శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది, ఉయ్యూరులోనే. అతనేమో సర్వేర్గా చేస్తున్నాడు. మా వర్రే అరుణ్ కుమార్ అతని పేరు. వాళ్ళ నాన్న పేరు వర్రే రాంబాబు. అయితే ఏమైందంటే ఎప్పుడు డబ్బులు ఎత్తిరామని గొడవ చేస్తాడంట. అతనైతే నన్ను అడగడు డబ్బులు. మా అమ్మాయిని ఎప్పుడు కొడతా ఉంటాడంట డబ్బులు పట్టురామని. పోయిన బుధవారం నాడు ఒక 50,000 ఇచ్చొచ్చా. బంగారం ఒక 10 లక్షలు కొనిపెట్టా. ఓ 10 లక్షలు క్యాష్ ఇచ్చా. అది కాకుండా ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కట్టి పెట్టా. కొత్తది కొన్నా, వాళ్ళే పాలు పొంగించుకున్నారు, వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని నేను కొనిపెట్టా. ఆ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉండదు? అమ్మాయి పేరు మీద ఉంది. ఇంకా ట్రాన్స్ఫర్ ఈ నెలలోనే పెడదాం అనుకున్నా. మంచి రోజులు శ్రావణ మాసంలో ట్రాన్స్ఫర్ పెడదాం అనుకున్నా. అది అప్పుడు ఆడేమంటాడంటే అరుణ్ కుమార్ అనే అతను ట్రాన్స్ఫర్ వద్దు, డైరెక్ట్గా అమ్మేసి డబ్బులు పట్టరండి, మా తమ్ముడు చదువుకు కావాలి, అట్లాగే మాకు అప్పులు ఉన్నాయి ఒక 25 లక్షల దాకా, ఆ అప్పులు కట్టుకోవాలి, ముందు అమ్మేసి డబ్బులు పట్టరామని ఇక రోజు టార్చర్ చేస్తుంటే నాకు చెప్పలేక, వాళ్ళమ్మకు కూడా చెప్పలేక పుస్తకంలో రాసుకుంది. అయితే మా అమ్మాయి అయితే ఉర్రి పెట్టుకుని చచ్చిపోవాలా. రాత్రి నాకు 12:30 ఫోన్ వచ్చింది. కింద మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే కింద అద్దెకుంటారు ఒకళ్ళు. వాళ్ళు ఫోన్ చేశారు, ఏమండి ఇట్లా పాప కొద్దిగా బాగాలేదు అని అంటే, ఏమైంది అని అంటేనే ఏమైనా గొడవ పడ్డారా ఏంటంటే, కాదండి మీరు రండి, మీరు వస్తే మాట్లాడదాం రండి అని అన్నాడు అతను. కింద స్టేర్ అతను. సర్లే నేను వస్తున్నాలే బయలుదేరాలన్నా. ఇప్పుడు నాకు 12:30 చేశాడు. నేను ఇక్కడ బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయింది. అంటే గంట పట్టింది టైం. నైట్ పూట చీకట్లో నేను మా ఆవిడ ఒక బండి మీద, మా అబ్బాయి, మా ఆవిడ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మిస్సెస్ ఒక బండి మీద వెళ్ళాం. 5 కలిసి వెళ్ళాం. వెళ్ళేసరికి పాప కింద పడుకోబెట్టుంది, చచ్చిపోయింది పాప. అడిగా అన్నారు కదా, కింద పడుకోబెట్టుంది. అయితే పడుకోబెట్టుందంటే నేను అడిగా, ఏంటి ఉరేసుకుందన్నారు కదా, కింద పడుకోబెట్టేవేంటి అని అరుణ్ అడిగా. లేదు నేనే తీసేసాను అన్నాడు. ఆ ఇల్లు లోపల నుంచి పైకి 12 అడుగులు ఉంటుంది. స్టూల్ వేసుకున్నా కానీ, కుర్చీ వేసుకున్నా కానీ అందదు. అమ్మాయి హైట్ వచ్చేసరికి 4.5, 4.6, 5 బిలో, మీ అంత హైట్ ఉంటుంది. డిఎస్పీ గారు కూడా వచ్చి చూసుకున్నారు, ఆ హైట్ అసలు అందదు. ఒకవేళ ప్యాన్ కుర్రేసినా కానీ రెక్కలు షేడ్ రావాలి, లేదన్నా వంగి ఉండాలి. ఏది లేదు, కొత్త ఫ్యాన్లు అట్టాయిగా ఉన్నాయి. నెక్స్ట్ మంచం అంతా కదిలిపోయింది, అంటే కోళ్ళు కింద పడిపోయినాయి. డిఎస్పీ చెప్పడం ఆమె ఉరివేసుకున్నటువంటి ఏదైతే చైర్ ఉంటుందో ఆ చైర్ కూడా సీజ్ చేసి చూశారు చైర్ చూశారు. అయితే చైర్లో నుంచుంటే మా అబ్బాయికే అందదు. మా అబ్బాయి 6 feet దగ్గర 5 ఉండడు. మా అబ్బాయికే అందదు.
చూశారు ఆయన ఈ చైర్లో అయితే కాదని నిర్ధారణకు వచ్చేసాం. అయితే ఉరేసుకున్నది చీరతోనా చున్నీతోనా అంటే పక్కన రెడ్ కలర్ చున్నీ ఉంది. అయితే ఉరేసుకుంటాక పైన ఒకవేళ ఉరేసుకున్నా కానీ పైన చున్నీ ఉండాలిగా, లేదు. పైన చీర ఉండాలిగా, లేదు. ఈడంతటికి ఈడే ఉప్పదీసి పడుకోబెట్టాడు అని అన్నాడు. అసలు పోలీసులు వచ్చిన తర్వాత కదా ఉప్పదీయాలి, పోలీసులు రాకముందు ఎందుకు ఉప్పదీశాడు? ఓకేనండి, నాకు ఆ డబ్బులు వద్దు, బంగారం వద్దు, నేను ఎత్తుకొచ్చి ఇమ్మని నేను ఇప్పుడు అతనే చంపేసి ఉంటాడనా లేకపోతే తనే ఆత్మహత్య చేసి మంచం మీద చంపేసేసి కింద పడుకోబెట్టాడండి. మరి లెటర్ ఎవరు రాస్తుంటారు? మీ అమ్మాయి మా అమ్మాయి ఈ లెటర్ అనేది 2 రోజులకు ముందు రాసుకుంది. ఈ లెటర్ రాయటం తర్వాత ఇంకా రాసింది ఉంది, కానీ ఆ బుక్ కనపడతల్లా. మరి ఫోటో తీసింది ఎవరు? మా అమ్మాయి రాసి ఒక రోజున రాసుకుని ఫోటో తీసుకుని ఫోన్లో పెట్టుకుంది, ఫోన్లో ఉంది. మళ్ళీ తర్వాత రాసింది ఉంది, కానీ ఆ బుక్ కనపడతలే, అది ఫోటో తీయలే. నెక్స్ట్ మా అమ్మాయి ఫోన్ కనపడలా. మా అమ్మాయి ఫోన్ కనపడలేదేంటని రాత్రి నేను పోలీస్ ఆయనకి చెప్తే ఆయన గబగబా ఇంట్లోకి వెళ్ళి సోదా చేస్తే ఫోన్ దొరికింది. అయితే ఆ ఫోన్ ఓపెన్ చేయలే, సిఐ గారికి ఇచ్చారు. ఆ ఫోన్లో ఈ లెటర్ ఉంది. ఆ లెటర్ నుంచి అందరికీ వాట్సాప్లో వచ్చినాయి. అదే ఆ ఫోన్ నుంచి నాకు వచ్చింది. నాకు 2:30కి నేను ఓపెన్ చేసి చూసాను. రాత్రి 2:30కి నెట్ ఓపెన్ చేస్తే అప్పుడు వచ్చింది. అప్పుడు నేను చూశాను. ఆ అమ్మాయిది మిస్డ్ కాల్ ఏమీ లేదు. అసలు నాకు ఎవరో చేయాలి, కింద అద్దెగుండి అతను ఒక్కతనే చేశాడు. ఎవరు మిస్డ్ కాల్స్ లేవు దాంట్లో. ఆ ఫోన్ను అసలు ఆ ఫోనే వాళ్ళ. నెక్స్ట్ ల్యాప్టాప్ ఒకటి ఉంది, అది దాంతోపాటు ఇంకొక ఐక్యూ ఫోన్ ఒకటి ఉంది. ఆ 2 కూడా మిస్ అయినాయి. తర్వాత ఏదో ల్యాప్టాప్ దొరికింది, ఫోన్ కూడా దొరికింది అన్నారు. మరి దొరికిందో లేదో నాకు తెలియదు. ఇక నేను అడవుల్లో ఉండి పిల్లల్ని అడవుల్లో ఉండి తీసుకెళ్తాం, హాస్పిటల్ తీసుకెళ్తాం. ఆ డిఎస్పీ గారు వస్తాం, సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ వస్తాం, వాళ్ళతో మాట్లాడతాం సరిపోయింది. కానీ అసలు ఇక ఆ ఇంట్లో ఏదో తెలియదు. బంగారం అనేది అసలు లేదు, పిల్ల ఒంటి మీద బంగారం లేదు, తాలిబొట్టుతో సహా అంతా తాలిబొట్టు కూడా లేదు. తాలిబొట్టు కూడా ఒక చెవుకు మాత్రం పెట్టుకునే రింగులు ఉన్నాయి బంగారపు, అంతే. అయ్యను కాళ్ళకు పట్టీలు ఉన్నాయి. ఆ 2 ఎక్కడైనా దాచారా లేకపోతే బీరువా కూడా ఓపెన్ చేసి పోలీసులు చూసుకున్నారండి. తర్వాత అక్కడైనా బీరువాలో పెట్టిందని రాసింది, కానీ బీరువా ఓపెన్ చేస్తే అందులో లేదంట. నేనైతే చూడలేదు. నాకు అసలు వాటి మీద ఇష్టమే లేదు. ఆ నగల మీద వాటి మీద నాకు ఇష్టం లేదు. ఈ లెటర్ వెళ్ళిపోయింది వీళ్ళందరికీ. ఓకే, సో అంటే లెటర్లో రాసినట్టుగా చాలాసార్లు నన్ను కొట్టేవాడు, మంచం కోళ్ళు కూడా విరిగిపోయేటట్టుగా కూడా తల బాదుకుని కొట్టాడు, వెనకాల నుంచి వీపు మీద గుద్దేవాడు అని చెప్పి అమ్మాయి రాసింది. అలాంటి విషయాలు ఎప్పుడైనా నన్ను ఇలా కొడుతున్నాడు అని చెప్పి మీకు ఫోన్ చేయడం, చెప్పడం చెప్పలా. నాకు అసలు ఎటువంటి విషయాలు చెప్పలేదు. కానీ ఫోన్ చేసినప్పుడల్లా నాన్న ఒక 50,000 పంపించు, 1,00,000 పంపించు అనేది అతను అడుగుతున్నాడు. ఇచ్చేస్తాడు, తీసుకుంటాడు. ఇచ్చేస్తాడు నాన్న, ఇచ్చేస్తాం అనేది. అమ్మ పర్లేదా, అవసరం లేదు, తీసుకోమ్మని ఇవ్వండి అంతే. పోయిన బుధవారం కూడా ఒక 50,000 ఇచ్చి, మొన్న బుధవారం అండి, పోయిన బుధవారం బై హ్యాండ్ నేను ఇచ్చేది, బై హ్యాండ్ క్యాష్ ఇచ్చి. అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అంటున్నారు. అమ్మాయి వచ్చే జీతం కూడా అంతా అతనికి ఇచ్చాడు కదా? అతని జీతం కూడా అవుతుంది. వాళ్ళ జీతాలు ఏమైనా కూడా నేను అడగను. స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో తినే వస్తువు కాడ నుంచి, బియ్యం కాడ నుంచి, సరుకుల కాడ నుంచి అన్నీ నేను ఇచ్చేయి. మీరు వాళ్ళ అమ్మ నాన్న ఎంక్వైరీ చేసినా అదే చెప్తారు. ఇంతవరకు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు. అమ్మాయి ఏకైక ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేసి ఆనందంగా పంపిద్దాం అనుకుని ఉంటారు. బట్ కానీ ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నప్పుడు అబ్బాయిని అడిగితే కానీ అంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చామంటున్నారు కదా 2nd month లో, అలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో మీరు వాళ్ళ అమ్మ నాన్నతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? మాట్లాడాను. ఏంటో ఇట్లా చేస్తున్నాడు అని అంటే మాకు తెలియదు, ఈ మధ్య అలవాటైంది తాగుడు, ఎక్కడి నుంచి తాకుండా చూసుకుంటాం అన్నారు వాళ్ళు. సరే అన్న. ఇక కాళ్ళు వెళ్ళపడి మా అమ్మాయి కాళ్ళు కూడా పట్టుకున్నారు వాళ్ళు, ఇక్కడ నుండి జరగకుండా చూసుకుంటా అన్నారు. తర్వాత ఎస్ఐ గారు ఏమన్నాడంటే, సరేనండి ఇదే కాంప్రమైజ్ అయ్యారు కదా, ఆలు మగలు కొట్టుకున్నారు కదా భార్యాభర్తలు, ఈ ఒక్కసారికి చూడండి అన్నారు. స్టేషన్ మొత్తం నేను వెళ్ళినప్పుడు ఈ ఒక్కసారి చూడండి అన్నారు. సర్లేండి అని అన్న. అసలు వద్దండి, అతను వద్దు, మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను అని అంటే, కాదులే ఈ ఒక్కసారి చూడండి అన్నారు. ఆ ఊరాళ్ళు కూడా వచ్చారు, ఈ ఒక్కసారి చూడండి అన్నారు. అది జరిగింది అక్కడ. సర్లే అని మళ్ళీ నేను మా ఇంటికే, ఆ ఇల్లు అమ్మేసి డబ్బులు పట్టురమ్మని రోజు గొడవ. ఇక అంత మించి ఏం లేదండి, గొడవ డబ్బు కోసం. వాళ్ళ తమ్ముడు నువ్వే నా ధైర్యం అంటూ కూడా అందులో అమ్మాయి రాసింది. కాలేజీకి వెళ్ళేటప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ నువ్వే నా ధైర్యం, నువ్వే నా పక్కన ఉంటే బాగుండేది అనేది కూడా లెటర్లో ఆమె రాసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆ ధైర్యం మీకు చెప్పుకునేంత, అంటే ఈ బాధలన్నీ చెప్పుకునేంత ఇది రాలేదంటారా? నాకు ఫోన్ అయితే చేయలేదండి. నాకు ఫోన్ చేయకుండా ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితేనే ఫోన్ చేస్తుంది. ఈ బాధలు ఈ సాధలని చెప్పదు, నాకు ఎప్పుడూ చెప్పదు. భర్త విషయాలు ఏమి బయట ఏం పెట్టలా.
వాళ్ళు కాకపోతే డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేది అంతవరకే, కానీ ఇది చెయ్యి, ఇది కావాలి, ఇది చేయాలి అనేది నాకు అసలు చెప్పలేదు. ఏ లోటు లేకుండా చూసా, బట్టల కాడ నుంచి బంగారం వరకు అన్నీ నేనే చేసి పెడుతున్నాను. ఆడు జీతంతో అతనేం కొనలేదు ఒక్కటి కూడా. ఆ జీతం ఏం చేస్తాడో వాళ్ళ అమ్మవాళ్ళకి ఇచ్చుకుంటాడో, అతను తాగుతాడో చేస్తాడో మనకైతే తెలియదు. నేను ఎప్పుడూ అడగలేదు. మా అమ్మాయి జీతం కూడా నేను అడగలేదు. రీసెంట్గా నిన్నేనా వాళ్ళు వేరే ఇల్లు అద్దె ఇచ్చారు. మాకు ఇంకొక ఇల్లు ఉంది అక్కడ ఉయ్యూరులోనే, వాళ్ళు అద్దె ఇచ్చారు. అవి కూడా వాళ్ళనే తీసేసుకోమన్నా. నాకు వద్దమ్మా 9,000 అవి కూడా తీసేసుకోండి, నాకు వద్దు తీసేసుకోమని.